ఎవరైతే ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ చట్టానికి అర్హులన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఖాదీ వాళ్ళకి కాదు. ఇంట్లో ఎవరైతే పనిచేస్తారో ఖాదీ మకామా ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళకైతే కాదు. థ్యాంక్స్ అండి అందరికీ నా వీడియో ఓపెన్ చేసినందుకు. నా పేరు హరి. ఈరోజు న్యూస్ అయితే ఒకటి చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో కానీ, టిక్టాక్లో కానీ, ఫేస్బుక్లో కానీ తెగ వైరల్ అవుతున్న ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన స్కూల్స్ అయితే బంద్ అయిపోయినాయి. అలాంటి పక్షంలో కోవిడ్లో డ్రైవర్లు కానీ, కద్దామాలు కానీ ఎవరైతే ఉన్నారో, గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం పనిచేసేవాళ్ళు లేటెస్ట్గా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సాఫర్ వెళ్ళిపోతూ ఉంటారు కదా, మనకు ఇండియాకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వెళ్ళిపోతున్న పక్షంలో కోవిడ్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టం అయితే ప్రారంభించిందనమాట. మొన్న రీసెంట్గా ఈ మధ్య కొత్త చట్టాలు, ఈ ట్రాఫిక్ చట్టాలు ఏదైతే నివేదించిందో అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త చట్టం అయితే తీసుకొచ్చింది గవర్నమెంట్. సో దీనివల్ల కొంతమందికి బెనిఫిట్ ఉంది, అలాగే లాస్ కూడా ఉంది. ఓకేనా, దాని గురించి ఈరోజు ఈ వీడియో చూద్దాం ఒకసారి. నాకైతే పూర్తిగా తెలియదు, కానీ కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీతో పంచుకున్నాను అని చెప్పి నేను ఓపెన్ చేసిన. నా పేరు హరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, కువైట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరిగి వెళ్ళేటప్పుడు తమ యజమాని పర్మిషన్ అవసరమా అనేది కదా మన క్వశ్చను. సో దాని గురించి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే, ఇది రకరకాలుగా అర్థంగా కొంతమందికి టిక్టాక్లో కానీ, కొంతమంది చదువుకోని వాళ్ళకి ఉంటారు కదా, ఆడవాళ్ళు కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కొంచెం తెగమెక్క అయిపోతూ ఉంటుంది. ఏంద్రా బాబు మేము ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు ఇదేంద్రా పర్మిషన్ తీసుకోవడం అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటారు అనమాట, భయపడుతూ ఉంటారు అనమాట. అదేవిధంగా పాత డ్రైవర్లుగా, పాతగా ఎప్పటి నుంచో పురాతనమైన వాళ్ళు, ఫిక్స్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా ఈ మరిగన్నా ఇండియా వెళ్ళిపోతున్నాం, ఏమన్నా పర్మిషన్ కావాలని చెప్పి తెగ అడుగుతూ ఉంటాం అనమాట. అలాంటి బాధలు ఏం అవసరం లేదు. ఇది మాత్రం గృహ కార్మికులు, ఇంట్లో ఖాదీ వాళ్ళకి కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఖాదీ వాళ్ళకి కాదు. ఇంట్లో ఎవరైతే పనిచేస్తారో ఖాదీ మకామా ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళకైతే కాదు. ఆ నివేదికంగా రాలేదు. ఇది ఎవరికంటే, ప్రైవేట్ రంగాలు ఉంటాయి కదా, గవర్నమెంట్ కాకుండా ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉంటాయో, ఇక్కడ కంపెనీలు కానీ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి కదా, వారికి మాత్రమే ఈ చట్టం అయితే అనుసరిస్తుంది. వాళ్ళు ఎవరైతే తమ ఓనర్స్ దగ్గర అకామా కొట్టుకుంటారో, వాళ్ళ పరిధిలో పనిచేస్తుంటారో వాటినే ప్రైవేట్ రంగాలు అంటాం. అలాంటి వాళ్ళకి ఈ చట్టం అయితే వర్తిస్తుంది. సో ఖాదీ వాళ్ళైతే మనకు కాదు, ఒక ఖాదీ వాళ్ళకైతే కాదు అని చెప్పి ఒక క్లియర్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి, ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళ దగ్గర ఎలా మనం అప్లై చేసుకోవాలి, పర్మిషన్ ఎలా పొందాలి అనేది ఒక కాన్సెప్ట్ చూద్దాం. మనకు పూర్వం బయోమెట్రిక్ చేసేటప్పుడు ఎలా అందుబాటులో అయితే మనకు సాహెల్ యాప్ అయితే ఎప్పుడైతే ఉందో, దాంట్లో ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మనం బయోమెట్రిక్ ఎలా అయితే పూర్తి చేసుకున్నామో, అదేవిధంగా ఇప్పుడు కూడా సాహెల్ యాప్ ద్వారానే మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ యాప్లో ఎలా అంటే, మనకు పర్మిషన్ రాకున్నా కానీ అదే యాప్లో మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఆ కంపెనీ ద్వారా నుంచి మనకు పర్మిషన్ రాకుండా అయితే మాత్రం మనం తిరిగి కంప్లీట్ చేసుకోవచ్చు. చట్టం వచ్చేసి వారంలో 7 రోజులు, రోజులు 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు కూడా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎలా అయినా చర్య తీసుకోవచ్చు, తిరిగి మనం కంప్లీట్ కూడా చేసుకోవచ్చు కూడా, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఖాదీ వాళ్ళు అయితే మనకు ఎలాంటి నివేదిక అయితే రాలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకుంటుందో చూసి కోవిడ్ గవర్నమెంట్ అయితే మనకు చట్టాన్ని అయితే మారుస్తుందో లేకనంటే అదే కంటిన్యూ చేస్తుందో తెలియదు. మార్పులు చేర్పులు అయితే ఉండొచ్చు. సో ఈ లాస్ట్ మంత్ కూడా కొత్త రూల్స్ అయితే పెట్టారు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వరకు. ఆ ట్రాఫిక్ చట్టాలు మనకు ఎప్పుడైతే ప్రారంభించారో 70%, 55 నుంచి 70 వరకు యాక్సిడెంట్లు పూర్తిగా తగ్గిపోయినాయి అన్నమాట. సో నెటిజన్లు కొంతమంది ఈ పద్ధతి చాలా అంటే చాలా గొప్పదాని అని చెప్పి మెచ్చుకున్నారు. కొంతమంది అయితే ఇది తప్పుడు, కొంతమంది అయితే ఒప్పుకోలేదు అనమాట. ఇది కూడా అలాగే చేస్తారేమో చూడాలి. కొంతమంది ఇదే విధంగా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఖాదీ వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకుంటుందో వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ తీసుకుంటే కనుక అప్పుడు కూడా మనం ఒకసారి వీడియో చూద్దాం, చేసి ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూద్దాం.